ప్రార్థన. ఓ గురుర్బ్రహ్మ గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితి కింధనంబునై ధరలు నన్ను నెటులగా చదవానిలో నెటుల చేర్చుకుందువా దేవా నేను నీ అందే భారమాని అర్దించు సుందరేయంబవళ్ళో నిన్నే వీక్షించు సుందునే తెన్ను కన్ను వలపి చూసిన నీరు పెట్టలియుచుండు నెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు వెలసి చూసిన నీ పేరె పలుకుచుండు నీవే సకలంబు నీ యందు నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు శరణేరని ఆకాశ సీమలందు రాకనోపని జలధి గర్భములయందు నీవే ఉన్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగములందు సస్సులందు సలయంబుల ఎర్రని ప్రసవములను సానుల బారెడు నది చల్లమందు తరచునా గుండెలో రక్తమును పిండే ఓత పోసితి వాలేదపుడవి నన్ను వెట్టు కష్టాలు నే లెక్క వెట్టు నెడల ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది వ్యాధి నీ పూజభీష్ట సిద్ధి లేదు గచ్చంతరము లేదు వెతుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతల
రెక్కలను తలంబ్రాలు జల్లు నగములగలేసి నీ మహానదికి మృక్కు లోకాలు నీండులేను నీదో సేవకునైననే పనికిరానే కలిసి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్నుటకు నోచుకొనలేదే బ్రహ్మోనాలో వసింపమాలస్య వేళ అమ్మునా ఎట్ట ఎదుటకు యమ్ములేల ఏ పన్నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశములే గాలిములే వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే కన్నులు కాని పూజ్యులు కాని పవిత్రులు కాని ఎవరునూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరూ లేరు నీవు సృష్టి స్థితి ప్రేమలకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు నాటికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము వల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ఆశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించి వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కన్నమ్మి అన్న భక్తులము మా భారము అన్నధారిని వలె నీపై వేసుకొని మమ్ము మాయలందును పాపములందును హింసలందును నీత ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి ఈ దయను సర్వచేతనమున పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు దీనరక్షకుడవు దేవాదిదేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులగునుగాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింభవం విశ్వముషేంసా సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వతా పరమానిత్యం విశ్వముషేంసా సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషాశ్రద్విశ్వముపజీపతి కదిం విశ్వసాత్మే సర్గం శాశ్వతకం శివమచ్యుతం ఉషేంసా సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఉషేంసా సద్గురు పరం జ్యోతిరాత్మాం ఉషేంసా సద్గురు పరః ఉషేంసా సద్గురు పరం బ్రహ్మతత్వం ఉషేంసా సద్గురు పరః
वाक्यं शेषा सद्गुरुस्थितः अनन्तमव्ययं कविगं समुद्रयन्तं विश्वसम्भवं पद्मघोषः प्रतीकासहृदयं च यतोमुखः अरोनिष्ट्यावितः शान्तेनाभ्यामुपवितिष्ठति ज्वालमालाकुलं भाते विश्वस्यायतनं महतो सन्ततकं शिलाविस्तलं भक्त्याकोशसन्निभं तस्यान्ते सुसरकं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाक्षरं विश्वतोमुखः सोऽग्रभुग्भजन्ते स्थानाहारमुचरः कविः कीर्यगोर्धमदस्सायैरस्मै निस्तस्य सन्दतः सन्तापयति सन्देहमापादतलमस्तकः तस्य मध्ये वैनिशिखा अणियोर्धा व्यवस्थितः निरतो यदमध्यस्तद्विज्जुल्लेखेन भास्वरः शोकवर्तन्मे पेताभारस्वच्छनोपमा तस्य शिखाया मध्ये श्रेयविषयञ्चा सद्गुरुव्यवस्थितः ॐ सब्रह्मा ॐ सशिवा ॐ सहरिचन्द्र श्रेयविषयञ्चा सद्गुरुपरब्रह्मणोऽक्षरं परमेश्वरात् राजाधिराजाय प्रसंगसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय भव्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वं ॐ तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वभूतेषु त्वं यज्ञस्त्वं वशत्कारस्त्वम् इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः त्वं परावापो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्सुवरो ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सोदयः येव चक्षुरागतं तद्विप्रसो विपन्यवो जागृवान् संसमिष्टते विष्णो यत् परमं परं मृतकं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ निराकृशाय विद्महे श्री उमर आलेशा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री उमर आलेशा सद्गुरु प्रचोदयात् ॐ निराकृशाय विद्महे श्री विष्णुसा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री विष्णुसा सद्गुरु प्रचोदयात् ॐ निराकृशाय विद्महे श्री मोहिनीवासा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री मोहिनीवासा सद्गुरु प्रचोदयात् आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः श्री सद्गुरुमूर्ति प्रतिगच्छति ॐ शान्ति शान्ति शान्तिः సభ్యులందరూ కూడా ఎక్కడ వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సెల్ ఫోన్స్ ఉన్నటువంటి వారందరూ కూడా దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకోవాలమ్మా. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు స్విచ్ ఆఫ్ చేయడం రాకపోతే మా వాలంటీర్లకు ఇస్తే వారు స్విచ్ ఆఫ్ చేస్తారు. అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి వారు వేదిక ఎడం భాగంలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి.
కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య లోకవందిత హిత శ్రీకరాశ్రిత లోకవందిత హిత శ్రీకరాశ్రిత లోకపాలక మము కాపాడు మీక భయవారక లోకపాలక మము కాపాడు మీక భయవారక ఓ కారుణ్య గణ్యా శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య పాపతాపములుడుపా ఆపదలను బాపా పాపతాపములుడుపా ఆపదలను బాపా రూపమెత్తువాడా దీపించు బ్రోడా రూపమెత్తువాడా దీపించు బ్రోడా కాపాడు రేడా మా పాలిలేడా ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య సూర్యచంద్రుల వల్ల శోభెల్లడిల్ల కార్యములను సూర్యచంద్రుల వల్ల శోభెల్లడిల్ల కార్యములను ఈ వైశ్వర్యములతావై హార్యాగుణకణివై ఈ వైశ్వర్యములతావై హార్యాగుణకణివై ఉమరాలీశానుతివై ఉమరాలీశానుతివై ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నా యొక్క నమస్కారం. యుఆర్డిటి కన్వీనర్ శ్రీ రవికుమార్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముందుగా గురువుగారికి నమస్కారం, సభా సభ్యులకి నమస్కారం. అసలు మనం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంకి ఎందుకు రావాలి? మనందరం మన పీఠానికి వచ్చేది ముక్తి కోసం. అయితే ముక్తి ఏ విధంగా వస్తుంది అనే విషయం మీద ఒక 2 ముక్కలు మాట్లాడాలనుకుంటున్నాను.
ఆధ్యాత్మిక పరంగా సాధన అనేది చాలా ఇంపార్టెంట్. అయితే సాధన ఒక్కటే చేస్తే మనకి ముక్తి వస్తుందా? రాదనే చెప్తాను నేను. కారణం ఏంటంటే సాధనలో ఎంత ఎత్తుకి ఎదిగినా మనకి ఏదో ఒక స్టేజ్లో అహంకారం అనేది వస్తుంది. అయితే ఆ అహంకారాన్ని ఎట్లా తగ్గించుకోవాలి అనే విషయానికి వస్తే గురువుగారికి మనకి చెప్పేది సేవా మార్గంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. ఎప్పుడైతే సేవతో ముందుకు వెళ్తామో ప్లస్ ఆధ్యాత్మికం రెండు కళ్ళు కింద ఎప్పుడైతే మనం చూసి ముందుకు వెళ్తామో మనకి ఈ అహంకారాలు ఇవన్నీ కూడా సేవతో తగ్గుతాయి. ప్లస్ ఈ ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానము మిగతా సాధన ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళి అంటే ఏ ఒక్కటి మనం ఇన్బ్యాలెన్స్ అయినా మనం సరిగ్గా ఏది చేయలేమన్నమాట అండి. ఆధ్యాత్మిక సేవ పరంగా కూడా మనం ముందుకు వెళ్తూ ఇంకో 10 మందిని ముందుకు తీసుకెళ్లే మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి. అదే ఆధ్యాత్మిక సేవ. కేవలం తపస్సు చేయడమే కాదు, తపస్సు చేస్తూ ఇంకో 10 మందిని ఆ మార్గంలో తీసుకువెళ్ళమనే మన పూర్వపీఠాధిపతులు ప్రస్తుత పీఠాధిపతి కూడా అదే చెప్తున్నారు. సో ఆధ్యాత్మిక పరంగా మనం ఎంత కొంత నేర్చుకున్నా సరే ఆ విషయాన్ని మన తోటి సభ్యులకి అదేవిధంగా సేవా మార్గంలో కూడా ముందుకు వెళ్తూ ఉంటే కంపల్సరీగా ముక్తి అనేది చాలా త్వరగా వస్తుంది. అది కూడా గురువుగారి ఆశీర్వాదం ఉంటే. అయితే గురువుగారు చెప్పినట్టుగా ఇటు ఆధ్యాత్మిక పరంగా సేవా పరంగా రెండు విషయాలను కూడా ముందుకు వెళ్ళాలి. ఇదే విషయాన్ని చెప్పాలి. రవికుమార్ గారు చాలా చక్కగా ఇటు ఆధ్యాత్మిక సేవ మరియు సామాజిక సేవలో కూడా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అయినట్లయితే ముక్తి చాలా కరతలామలకం అవుతుంది, చాలా స్పీడ్గా వస్తుంది అనమాట. నేషనల్ హైవేలో ప్రయాణం చేసిన దానికి ఏవో చిన్న సందుల్లో ప్రయాణం చేసిన దానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది అనమాట. అంచేత ఇటు ఆధ్యాత్మిక సేవ ఉండాలి, అటు సామాజిక సేవ ఉండాలి. ఆ రెండింటినీ కూడా అలవాటు చేసుకోమని చెప్పి చాలా చక్కగా చెప్పారు. రవికుమార్ గారికి సభాతరపున కృతజ్ఞతలు. ఇప్పుడు కోమల్ గారు శాతత్వం నుండి. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాతత్వంలో మనం ద్వేషము అంటే విరోధం అనే విషయం గురించి స్వామి మనకి ఏం సెలవిచ్చారో తెలుసుకుందాం. స్వామి ఏం చెప్తున్నారంటే ఈ ప్రకృతి ఈశ్వరు నుండి విడిపోవడానికి కూడా ద్వేషమే కారణం అటండి. స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రతి జీవిలోనూ ద్వేషం ఉంది. మానవునికి మధ్య ద్వేషం ఉంది. మానవ జన్మ ఎత్తడానికి ముందుగా ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో కూడా ద్వేషం ఉంది. అయితే ద్వేషం మనం చూసినట్లయితే సమాజంలో సోదరుల మధ్య ద్వేషం, స్నేహితుల మధ్య ద్వేషం, తండ్రి బిడ్డల మధ్య ద్వేషం, తల్లి పిల్లల మధ్య ద్వేషం, భార్యాభర్తల మధ్య ద్వేషం, ఎక్కడ చూసినా ద్వేషం అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఇది ఎలా ఉందంటే మానవునికి స్వభావ సిద్ధంగా ఈ ద్వేషం అనేది ఉంది. మనకు తెలుసు మానవుని జడజన్మ, ఈ అర్షడ్వర్గాల ప్రభావంతో మనలో అనేక రకమైనటువంటి జడభావాలు మనలో ఉత్పన్నమవుతుంటాయి. ఇది ఎంత స్వభావ సిద్ధంగా ఉందో ఇది అంత అస్వాభావికం కూడా అన్నట్టు ద్వేషం. ఎందుకంటే అది మంచి విషయం కాదు, అది మనకు ఉండకూడదు, కానీ అది మనలో భాగంగా ఉంది. అయితే ఈ ద్వేషంలోనే ఐకమత్యం కూడా ఉంటుందట. అయితే ప్రతి మనిషి కూడా నేను ద్వేషభావంతో ఉండాలి, ద్వేషిగా ఉండాలని ఎవరు కోరుకోరటండి. అంతర్లీనంగా ప్రతి జీవి ప్రతి మానవుడు కూడా ఈ ద్వేషభావాన్ని విడవనాడి శాంతి సుహృద్భావంతో ప్రేమతత్వంతో బ్రతకాలి, ఐకమత్యంగా ఉండాలని ప్రతి మనిషి కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అతనికి దుర్లభంగా ఉంటుంది. ఎందుకంటే ఐకమత్యంగా ఉండేటటువంటి ఆనందం అతనికి కూడా తెలుసు.
అయితే ఈ ద్వేషభావం అనేది మనం రూపుమాపుకోవడానికి మనిషి ప్రయత్నం చేస్తున్నప్పటికీ నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ద్వేషభావాన్ని నిర్జించలేకపోవటం అనేటువంటిది జరుగుతుంది. అయితే మనం ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈశ్వర విషయమైనటువంటి ఈశ్వర సంభూతమైన మహా తేజస్సు అందరిలోనూ ఉందని మనం తెలుసుకున్నప్పుడు ఈ ద్వేషాన్ని నిర్జించి ఈశ్వర విషయం తెలుసుకుని శాంతి సౌభాగ్యంతో ఐకమత్యం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనలో ఉంది. అది అయితే ఏ విధంగా మనం సాధించాలి? ఈ ద్వేషాన్ని విడిచిపెట్టడం అనేది మనకి సాధ్యమైనంత విధంగా మానవునికి లేదు, దుస్సాధ్యంగా ఉంది. దానికి స్వామి ఏం చెప్తున్నారంటే, ఒక తండ్రి అయినట్లయితే కనుక తన బిడ్డలు తనని ద్వేషించేస్తున్నప్పుడు, మన బిడ్డలు మనం ద్వేషిస్తున్నారు అనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు తాను కలతపడక తాను కూడా వారిని ద్వేషించకుండా సహనంతో వారి ద్వేషభావానికి గల కారణం తెలుసుకుని వారు తమంతట తాము తప్పు మార్గంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుని తండ్రి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకునే అవకాశం వారికి ఇవ్వాలటండి. అదేవిధంగా బిడ్డలు తన తండ్రి తమని ద్వేషిస్తున్నారు అని అనుకున్నప్పుడు వారు కూడా నిర్ద్వేషిగా ఉంటూ శాంతం వహించి ఓర్పు వహించి మన తల్లిదండ్రులు ఎందుకు మనల్ని ద్వేషిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళంతటి వాళ్ళ అనుభవంలో గ్రహించే వరకు మనము వారికి అవకాశం ఇచ్చి ఆ విధంగా ఉండాలండి. అంతేగాని సాధారణంగా మనం ఏం చేస్తాం, ఎవరైనా మనం ద్వేషిస్తున్నాడు మనము అంతకంతా వారిని ద్వేషిస్తాం. కానీ అలా సహనంతో ఉండమంటున్నారు. సహనంతో కాలానికి విడిచిపెట్టినట్లయితే ఆ ద్వేషించినటువంటి వ్యక్తి కూడా కాలక్రమేణా తన ద్వేషానికి గల కారణము ఎంత అసహజంగా ఉన్నది, అకారణంగా తాను ఎందుకు ద్వేషిస్తున్నాననేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగే అవకాశాన్ని అతనికి ఇవ్వాలంటున్నారు. అదేవిధంగా భార్య అయినట్లయితే భర్త పట్ల, భర్త అయినట్లయితే భార్య పట్ల, సోదరుని అయినట్లయితే తన తోడబుట్టిన వారి పట్ల, అంటే భార్యాభర్తల విషయంలో కూడా చెప్తున్నారు. భర్త ఎట్లా ఉండాలటండి, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషం తన మనసులోనికి రానివ్వకుండా, ఒకవేళ ఏ కారణం చేతన భార్య తనను ద్వేషించినప్పటికీ నెమ్మదిగా ఆ ద్వేషభావం పోయే వరకు అతను సహనంతో ఉండాలటండి. అలా ఉన్నప్పుడు మాత్రమే ద్వేషాన్ని మనం తొలగించుకోగలుగుతాం. అంటే దీనికి పరిష్కారం ఏంటంటే మనం సహనంతో శాంతితోటి ఉండాలి. అయితే ఈరోజు మన సమాజంలో చూస్తున్నట్లయితే కులానికి మధ్య ద్వేషం, మతానికి మధ్య ద్వేషం, జాతికి మధ్య ద్వేషం, మనిషికి మధ్య ద్వేషం, ప్రతి జీవి ద్వేషంతో రగిలిపోతున్నారు. కానీ అయితే మనకి తెలుసు ఈ మానవ జన్మ అనేది ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ. ఈశ్వర విషయం తెలుసుకునేటువంటి అవకాశం ఈ జన్మలోనే మనకున్నది. ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఈశ్వర సంభూతమైనటువంటి మహా తేజస్సు అయితే జీవరూపంగా ఉందని మనం ఎప్పుడైతే గ్రహించామో, మనము ఈ ద్వేషం అనేది ఏం చేస్తుంది, మన ముక్తి మార్గం వైపు వెళ్ళలేకుండా జడజన్మలకు వెళ్ళిపోయేలా మనం చేస్తుంది. కాబట్టి దీన్ని నిర్జించవలసినటువంటి అవసరం మన మీద ఉంది. అయితే ఎట్లాగా ఇప్పుడు మనం చెప్పినవన్నీ మనం సాధించగలుగుతామా, మనంతటా మనగా నిర్ద్వేషిగా మారగలుగుతామా, ఆ సహనంతో మనం ఉండగలుగుతామా, ఆ ఐకమత్య భావాన్ని మనం తెలుసుకోగలుగుతామంటే కేవలం సద్గురు యొక్క ఆశీర్వాదంతోనే. ఎటువంటి సద్గురువు ప్రకృతిని తెలుసుకొని ఆ ప్రకృతిలో ఉన్నటువంటి పరిణామాన్ని మనకు ఎవరైతే తెలియపరుస్తారో, అంటే ఈ ప్రపంచ ప్రకృతి అంటే ఏంటి, ఈ సృష్టి సమస్తం, ఈ సృష్టిని తెలుసుకొని ఈశ్వర విషయం తెలుసుకొని దానిలో ఉన్న పరిణామాన్ని ఎవరైతే సద్గురువు మనకు ఆశీర్వాద రూపంలో తెలియపరుస్తారో అటువంటి సద్గురువుని ఆశ్రయించినప్పుడు ఆ సద్గురువు యొక్క ఆశీర్వాదంతో ఐకమత్యంలో ఉన్నటువంటి ఆ ప్రేమ, శాంతి, స్థానం, స్వభావం, ఐకమత్యం ఇవన్నీ తెలుసుకుని మనము నిర్ద్వేషిగా మారడానికి అవకాశం ఉందటండి. అటువంటి సద్గురువుని ఆశ్రయించి ఆ సద్గురు యొక్క ఎవరైతే ఈశ్వర విషయం తెలుసుకుని తరించి తాను తన శిష్యులకు పరిణామ రూపంలో తెలియపరుస్తారో, ఎవరైతే ప్రకృతిని తెలుసుకుని దాని పరిణామాన్ని మనకు తెలియపరుస్తారో అటువంటి సద్గురువుని ఆశ్రయించి ఆయన యొక్క ఆశీర్వాదంతో మనలో ఉన్న ద్వేషభావాన్ని తొలగించుకొని నిర్ద్వేషిగా మారి ఈశ్వర విషయం తెలుసుకొని తరించాల్సినటువంటి అవసరం మన మీద ఉందటండి. కాబట్టి మనకి ఏ విషయం తీసుకున్నా కూడా మనకి ఏం తెలుస్తుంది, అల్టిమేట్గా మనం ఎవరిని ఆశ్రయించాలి, స్వామినే ఆశ్రయించాలి. ప్రేమ చూసుకున్నా, భార్యాభర్తల బంధం చూసుకున్నా, స్నేహితులు చూసుకున్నా, ఏది చూసుకున్నా ఈ సృష్టిలో తరగనిది, చెరగనిది, అచంచలమైనది, శాశ్వతమైనది ఏదనమాట సద్గురుకి మనకి ఉన్నటువంటి సంబంధం. మిగిలిన ఈ సంబంధాలన్నీ కూడా అశాశ్వతమైనవి, భౌతికపరమైనవి, ఇవి మామూలుగా మానవ పరంగా ఉన్నవి. కాబట్టి అటువంటి సద్గురు ఎవరు, సద్గురు మన ముక్తినిచ్చే సద్గురు, మన కడతీర్చే సద్గురు, ఈశ్వర విషయం తెలుసుకున్నటువంటి సద్గురు, అటువంటి సద్గురుని ఆశ్రయించినప్పుడు ఆ సద్గురు యొక్క ఆశీర్వాదంతో ఇటువంటి ద్వేషభావాన్ని మనం క్రమేణా తొలగించుకుని
ఐకమత్యాన్ని తెలుసుకుని, అందులో ఉన్నటువంటి ఆనందాన్ని తెలుసుకుని, అందులో ఉన్న పరమార్థాన్ని తెలుసుకుని, ఈ ఐకమత్యం అనేది కూడా ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనలోనే ఉన్న ఈ ఐకమత్యాన్ని ఈ ద్వేషం డామినేట్ చేస్తూ ఉంది. ఈ ఐకమత్యాన్ని తొక్కిపెట్టి ద్వేషం పైకి వస్తూ ఉంది. అటువంటి ఐకమత్యాన్ని మనం గ్రహించుకొని, ఆ ప్రేమ శాంతి స్వభావాలను గ్రహించుకొని మనం నిర్ద్వేషిగా మారి తరించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని స్వామి మనకి శాతత్వంలో సెలవు ఇచ్చారండి. స్వామి దగ్గర, మీ దగ్గర సెలవు. ప్రతి మానవుల్లోని కూడా ఈ ద్వేషం అనేటువంటిది అంతర్లీనంగా ఉంది అని, అది భ్రాంతి యొక్క ప్రభావం చేత ఆ మనిషి ఆ ద్వేషానికి లోనైపోయినట్లయితే, ఈ ఐకమత్యం కోల్పోయినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా తిరిగి జడజంలో పోతాడు. కాబట్టి తెలిసినటువంటి సద్గురువుని, అంటే ఈ యొక్క సృష్టి స్వరూపమే సద్గురు స్వరూపంగా ఉన్నటువంటి సద్గురుని ఆశ్రయించి ఆ యొక్క సహనంతో, ఓర్పుతో, మనం ఐకమత్యంతో తుది శ్వాస విడిచేంత వరకు కూడా మనం ఆ స్వామిని విడిచిపెట్టకుండా ఆ స్వామి చెప్పినటువంటి సహనాన్ని, ఐకమత్యాన్ని పాటించినట్లయితే మనం ఆ ద్వేషాన్ని నియంత్రించుకోగలిగినటువంటి శక్తి ప్రసాదిస్తారట స్వామి. చేత స్వామి చెప్పినటువంటి కోమల్ గారు చక్కటి విషయాలు చెప్పారు. ఆవిడకి అభినందనలు. అనుభవాలు చెప్పేవారు ఎవరు ఉన్నారమ్మా? ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. దేవదేవుడైన సద్గురువర్యులకి నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సద్గురుమూర్తుల ఆశీర్వాదంతో అండి ఒక ఆవుని కొనుక్కున్నామండి. ఆవుకు కావాలనుకుంటే స్వామి ఆవుని కొనిపించారండి. ఆవుకండి బాగా జబ్బు చేసేసిందండి. మా ఊళ్ళో 2-3 ఆవులు అట్లే గేదెలు పోయినాయండి జబ్బు చేసి. మరి ఆవుకి అలాగా జబ్బు చేసిందండి. జబ్బు చేస్తే అది మేత మేయకనుక బాగా జబ్బు చేయడంలో ఉందండి. స్వామి ఏంటి ఆవుకి ఎలా ఉందనుకునండి, ఒళ్ళంతా ఈబూది రాసి మహామంత్రం చదువుకుంటా ఒంట్లోకండి. ఆ రోజు పొద్దున్న మధ్యాహ్నం 2 గంటలకండి నేను విజ్ఞాన జ్యోతి చదువుకుని మహామంత్రం చదువుకుని కళ్ళు మూసుకుంటులేకండి స్వామి స్పష్టంగా కళ్ళల్లో కనిపించారండి. ఇవాళ స్వామి కనిపించారు నాకు అనుకుంటున్నాక. ఆ సాయంత్రం 2 గంటలకల్లా ఆవుకి తీవ్రమైన జబ్బు చేసిందండి. ఇంటి దగ్గరే ఆవు ఉంటుంది కదండి. నేను రాత్రి 2 గంటలకు లేచి ఆవు నీరసంగా ఉన్నట్టుంది చూద్దామని లేచేసరికండి బాగా అదొక విధమైన కొత్త జబ్బులు వచ్చినాయి అంటండి. బాగా నోట్లోంచి నీళ్లు, ముక్కులంతా బాగా చీమిడి అది వచ్చేసండి. ఇంకా పట్టది ఉబ్బిపోయండి. ఇంకా చచ్చిపోయే ప్రమాదంలో ఉందండి. స్వామి ఏంటి ఆవుకి ఎలా ఉంది, నువ్వు ఇచ్చేవి ప్రసాదం, నీ ఆరాధనకి ఆవునే కావాలి కదా అనుకుని నేను కొనుక్కున్నాను కదా, నువ్వు ఇచ్చిన ప్రసాదానికి నువ్వే తగ్గించాలి స్వామి అనుకునండి. ఆ రోజు అత్తమాన స్వామిని స్మరించుకుంటా, మహామంత్రం చదువుకుంటా, ఈ బూత్ రాసుకుంటా ఒంట్లోకండి. డాక్టర్ గారికి ఫోన్ చేస్తే తెల్లారేక డాక్టర్ గారు వచ్చండి 4 రోజుల దాకా ఈ ఆవుకి చెప్పలేమండి, కొత్త జబ్బులండి ఇలాగొచ్చినాయి పోతున్నాయండి, మేమేం చేయలేమండి, ఇంజక్షన్ చేస్తానండి, తర్వాత ఇంకా మేమేం చేయలేమని చెప్పారండి. స్వామి నువ్వే ఉన్నావు అన్నింటికినండి. అలాగే మహామంత్రం చదువుకుంటా ఉంట్లేకండి. ఆ రోజు అత్తమాన అలాగే ఉందండి. నేను ఆవు దగ్గర అలాగే కూర్చున్నానండి మహామంత్రం చదువుకుంటా స్వామిని తలుచుకుంటా.